This is a type of mandara. It's called as a bendi mandara. Okay. It's a leaves like a bendi plant, and even మొగ్గ కూడా బెండకాయ లాగా మొగ్గ వస్తుంది. బట్ పూచేటప్పుడు మనకు మందార పువ్వు, మందారాలో ఒక వెరైటీ బెండి మందార. ఆఫ్ మందార కాల్డ్ మిర్చి. ఇట్ ఈస్ ఏ వెరైటీ ఆఫ్ మందార, మిర్చి మందార, కాల్డ్ యాజ్ మిర్చి మందార. Its flowers are in this way, only shape of mirchi. It's in 24 hours in this way. ఓకే, చూస్తున్నారు కదా, ఇవి సేమ్ ఇవి మిర్చి లాగానే ఉన్నాయి. దీన్ని మందార పూలు అంటారు. సైంటిఫిక్లో చూస్తే కనుక హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అని అంటాము. చాలా వెరైటీగా చాలా చాలా బాగున్నాయి. రోజెస్ అయితే చాలా బాగున్నాయి. లిల్లీస్ అయితే చాలా రోజులైంది నేను లిల్లీ చెట్లు చూడక. అసలు ఎంత ముద్దొస్తున్నాయో అవి చూస్తూ ఉంటాయి ఈ లిల్లీలు. ఆ స్మెల్ కూడా అసలు ఎంత, లిల్లీకి ఎంత స్మెల్ ఉంటుంది కదా. ఒక్క ఫ్లవర్ పెట్టుకుంటే లేడీస్ తల అంతా ఎంతో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. గులాబీలు, ఈ మల్లెపూలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా. ఇది మల్లెపూల సీజన్ కదా, అసలు చాలా చాలా బాగున్నాయి. డబల్ మల్లె ఇది. ఒక్క ఫ్లవర్ పెట్టుకుంటేనే తల నిండగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎంత బాగున్నాయి చూడండి. మొగ్గులు కూడా చాలా చాలా పొడవుగా వస్తాయి ఇవి. ఇది గుండు మల్లె చూడండి ఎంత నిండుగా ఉన్నదో అసలు. చాలా, అసలు మల్లెలలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. ఇది ఒక మల్లె, సన్నజాజులు అంటారు కదా. ఇంకా ఆగస్టు సీజన్లో అయితే ఫుల్ వస్తాయి ఇవి మనకు. అసలు తలలో ఎన్ని మల్లెలు పెట్టుకున్నా, ఈ సన్న మల్లెలు 3-4 మూరలు పెట్టుకున్నా అసలు తలలో పూలు పెట్టుకున్నట్టుగానే అనిపించదు. చాలా బాగుంది. ఇది హైబిస్కస్ చూడండి. ఇది ఇంకా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఇవి చూస్తుంటే దేవుడు నిజంగా క్రియేటర్, సృష్టికర్త అనేవాళ్ళు ఇంత అందంగా సృష్టిని చేస్తారని అనిపిస్తుంది. ఇందులోనే చూడండి లోపల పింక్, బయట సైడ్ లైట్ క్రీమ్ ఆర్ ఎల్లో, మళ్ళీ మధ్యలో దాన్ని పుప్పొడి రేణువులు చూడండి. సైడ్ మళ్ళీ ఈ పుప్పొడి రేణువులు ఎల్లో, మళ్ళీ మధ్యలో పింక్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. హెల్త్ గుంట గల్జరాకు ఇది. అదే హెయిర్ తెల్లగా ఉన్న వాళ్ళు ఇది దంచి పెట్టుకుంటే నల్లబడతాయంట. నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడము. అయితే ఇది నేను కూడా పెట్టుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇది తెలుసా మర్వము. నేను చిన్న ఉన్నప్పుడు అయితే అసలు ఎంత ఉండేది. ఇప్పుడు మనకు మల్లెపూలలో ఏవో పిచ్చాకు పెట్టి అల్లుతున్నారు కానీ అస్సలు పూలల్లో వేసి అల్లేది ఇది మర్వము, లేకపోతే దవనం అని అంటారు. అసలు ఎంత స్మెల్ ఉంటుంది అంటే రియల్గా అసలు చూస్తే స్మెల్ మా ఫ్రెండ్ చూపిస్తుంది. అసలు ఆ స్మెల్లే తినాలనిపిస్తూ ఉంటుంది. అంత మంచి స్మెల్ ఉంటుంది. నిజంగా చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి పూలు అమ్మేవాళ్ళు దీన్ని కొనకుండా మామూలుగా ఏదో పెద్ద పిచ్చి పిచ్చి ఆకులు వేసి అల్లుతూ ఉన్నారు. ఇది రియల్లీ ఇది పెట్టుకుంటే ఉట్టే ఆకులు కూడా మనము తలలో పెట్టుకోవచ్చు ఇది క్లిప్పుతోని. ఇది సబ్జా గింజలు తెలుసు కదా మనకు. సబ్జా గింజల యూజ్ ఏంటో అది మనము అవి విత్తనాలు వచ్చిన తర్వాత ఎండబెట్టేసి నీళ్ళల్లో కానీ ఎందులోనైనా కూడా వేసి తాగితే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు ఇది సబ్జా గింజలు వేసుకొని తాగితే ఆకలి అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో నా వీడియోలు చూసిన మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈమెనే నా ఫ్రెండ్ రమ. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ వివేకానంద నగర్ కాలనీలో. చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వీళ్ళ ఇల్లు చూస్తూ ఉంటే అంటే ఒక మూవీస్ కూడా తీయొచ్చు, అంత బాగా కట్టారు వీళ్ళ ఇల్లు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది పైన ఎంత మంచి గార్డెన్ అవన్నీ చాలా బాగా పెట్టుకుంది. థ్యాంక్ యూ.